అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నిన్నే ఇష్టపడ్డాను 22వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. చాలా పెద్ద తప్పు చేశాను. మా నాన్నను కాదనుకొని వెళ్ళి చాలా పెద్ద తప్పే చేశాను. ఎలా బ్రతకాలో తెలియక ముందుగా తప్పుడు అడుగులు వెళ్ళాను. కానీ ఆ తర్వాత దానిలో నుంచి బయటకు రాలేనని అర్థమైపోయింది. ఎంతగా రావాలనుకున్న నా వల్ల కాలేదు, ఇరుక్కుపోయానని మొసలి కన్నీళ్లు కారుస్తూ ఉండగా అది గమనించిన రఘునందన్, అనుపమ గారులకైతే రక్తం ఉడకటం మొదలుపెట్టింది. కానీ వాళ్ళను వాళ్ళు తమాయించుకొని అక్కడ నిలబడగా, బాబాయ్ ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటూ పార్థ్ వాళ్ళ బాబాయ్కి దూరం కాగానే అతని కొడుకు వెళ్ళి అన్నను గట్టిగా హత్తుకుంటూ, మీ అందరినీ చాలా మిస్ అయ్యానన్నయ్య. మిస్ యూ ఆల్ సో మచ్. మా నాన్న తప్పు చేస్తే నన్నెందుకు అన్నయ్య మీరందరూ శిక్షించారు? నన్నెందుకు దూరం పెట్టారని ఏడుస్తూ ఉండగా, ఏం కాలేదురా, జరిగిపోయినది జరిగిపోయింది. ఇకపైన మనందరం ఒకటిగా ఉందాం. ముందుగా మీరు తాతయ్యని వెళ్ళి చూడండి అంటూ రామనందన్ భార్య వైపు చూసి, వెళ్ళండి పిన్ని, వెళ్ళి తాతయ్యని చూడండి అని అన్నాడు. వాళ్ళిద్దరూ ముందుకి నడిచారు. అలా పార్థ్ అతను వదిలేయగానే అతన్ని అక్కడ చూసిన ఆన్య, దీప్తి ఇద్దరు షాకింగ్గా ఒకరినొకరు చూసుకోక, దీప్తి భయంగా అతన్ని చూసి, నేను అతనితోనే కదా గొడవ పెట్టుకుంది అని అనటంతో అతన్ని చూసి గుర్తుపట్టిన సాయి, అంటే అతను నాకు తెలిసి నీ కోసం కాదు, పార్థ్ కోసమే వచ్చుంటాడని అన్నాడు. అలా నడుస్తున్నప్పుడు అక్కడ ఆన్యను చూసిన దర్శ్ కూడా షాక్ అయిపోయాడు. ఆ అమ్మాయి ఇక్కడుందేంటి, ఇక్కడ ఉండడం ఏంటి, అసలు ఏం జరుగుతోందని అతని ఆలోచనలు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరూ వాళ్ళనే చూస్తూ ఉండడంతో తన గురించి తర్వాత ఆలోచించవచ్చు, కానీ తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి, ఐ మిస్ యూ సో మచ్ తాతయ్య, మీ దగ్గరికి రావాలని ఎన్నిసార్లు అనుకున్నాను, కానీ మీకు మా నాన్న మీద ఉన్న కోపం వల్ల నన్ను కూడా అపార్థం చేసుకుంటారని రాలేకపోయాను. మీతో ప్రేమగా ఉండే అదృష్టమే నాకు లేదని ఏడుస్తూ ఉంటే అతని కన్నీళ్ళకి అక్కడ ఉన్న అందరూ కరిగిపోయారు. ఒక్క రఘునందన్, అనుపమ, రఘునందన్ వాళ్ళ అమ్మగారు తప్ప. కొడుకు నటనను చూసిన రమానందన్ కూడా మురిసిపోయి, నువ్వు ఇంత బాగా నటిస్తావని తెలుసుంటే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడో ఇక్కడికి తిరిగి వచ్చేవాళ్ళం కదా, వీళ్ళని ఎప్పుడో బుట్టలో వేసుకునే వాళ్ళం. అయినా ఇప్పుడు కూడా పోయిందేం లేదులే, మనం ఇప్పటికైనా వీళ్ళ ఆస్తిని చేజెక్కించుకుందామని అనుకున్న టైంలోనే దర్శ్ తండ్రిని చూసి, నీ నాటకం మొదలుపెట్టన్నట్లుగా కళ్ళతోనే భావాలు పలికించడంతో ఇంకా రామనందన్ కూడా తండ్రి పార్థివ శరీరం మీద పడి, నేను తప్పు చేస్తే నువ్వు కొట్టాల్సింది లేదా తిట్టాల్సింది, నన్ను మందలించాల్సింది నాన్న. నేను చేసిన తప్పేంటో నాకు తెలియదు, కనీసం మీరు నాకు అర్థమయ్యేలా చెప్పాల్సింది కదా నాన్న. నన్ను అలా వదిలేస్తారా? మీ దగ్గరికి రావాలని ఎన్నిసార్లు అనిపించినా కూడా రాలేకపోయాను. నా మొహం మీకు ఎలా చూపించాలో అర్థం కాలేదంటూ ఎంతోసేపు ఏడ్చాడు. సరిగ్గా అలా ఒక 20 నిమిషాలు తండ్రిని అంటు పెట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి అన్నను గట్టిగా పట్టుకుంటూ, నన్ను క్షమించి అన్నయ్య, నా వల్లే నాన్నకి ఇప్పుడు ఇలా జరిగింది. నేనే కనుక చెడు మార్గంలో వెళ్ళకపోయి ఉంటే నాన్న ఆనందంగా ఇంకొన్ని రోజులు బ్రతికేవాళ్ళు కదా అన్నయ్య. నాన్న చనిపోవడానికి కారణం నేనే కదా అంటూ ఏడ్చాడు. కానీ ఆయన నుండి ఎలాంటి రియాక్షన్ కనిపించకపోవడంతో అన్నయ్యకు దూరం జరిగి పక్కనే ఉన్న అనుపమ కాళ్ళపైన పడబోతూ, నన్ను క్షమించొదినా, తల్లిలాంటి నిన్ను కూడా నానా మాటలు అన్నాను, నన్ను క్షమించు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఆ తర్వాత తెలిసొచ్చింది. నాకు తెలిసే వరకు మిమ్మల్ని అందరినీ దూరం చేసుకున్నానని ఏడుస్తుంటే అప్పటి వరకు నమ్మకూడదనుకున్న అనుపమ మాత్రం మరిది కాళ్ళ మీద పడిపోవడంతో అతని మాటలను నమ్మిస్తూ, లేరామా, అలా ఎందుకు అనుకుంటావు చెప్పు, ఎంతైనా మన కుటుంబం ఒకటి, మనం ఒకటి కాకుండా పోతావా అని అన్నది. వీళ్ళందరికీ విరుద్ధంగా రామనందన్ భార్య లక్ష్మి మాత్రం మా అమ్మగారి శవాన్ని చూస్తూ మౌనంగానే కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్ని సంవత్సరాల నుంచి భర్త కొడుకు ఆగడాలను ఆవిడ భరించడానికి కారణం ఏంటంటే తనకంటూ ఎవరూ లేకపోవడమే. తను రామనందన్ని నమ్మి సర్వస్వం సమర్పించినప్పుడు అతను తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే మామగారే అతన్ని బెదిరించి కొట్టి తిట్టి మరీ పెళ్లి చేశారు. అలాంటి మామగారికి భర్త చేస్తున్న ద్రోహం, కొడుకు తలపెట్టాలనుకుంటున్న ఆపదకు ఎప్పటికప్పుడు అడ్డు చెప్తున్నా కూడా అసలు వాళ్ళు తన మాటను కూడా లెక్క చేసేవాళ్ళు కారు. తనను ఒక మనిషిగా కూడా పరిగణించే వాళ్ళే కాదు. తన ఇంట్లో ఒక పని మనిషితో సమానం. తను చెప్పే మాటలు ఎవరికీ పడవు. అలా ఆవిడ మాత్రం బాధగా ఏడుస్తూ ఉంటే ఆవిడ్ని చూసి రామనందన్ భార్యకు సైగ చేయడంతో రామనందన్ వదిలేసి తన తోటికోడల దగ్గరికి వెళ్ళి లక్ష్మి భుజం మీద చేయి వేయగా, సంవత్సరాల తర్వాత అనుపమను చూసిన లక్ష్మి అక్కను హత్తుకొని అక్క అని అంటూ గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. నేనేం తప్పు చేశానక్క, నాదేం తప్పుంది చెప్పండి, ఎందుకు మీ అందరికీ దూరం అవ్వాలి నేను అని ఏడుస్తూ ఉంటే తనను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఊరుకో అమ్మ ఊరుకో, మనకు రాసి పెట్టినట్లుగా జరుగుతుంది, మనం ఎవరం ఏమీ చేయలేం కదా అంటూ తనను ఓదార్చగా, తన తల్లి మాటలు విన్న దర్శికి తల్లిపైన పట్టడానికి కోపం వచ్చింది. ఇన్ని సంవత్సరాలు కనీసం ఇంట్లో మాట కూడా మాట్లాడ్డామే ఇక్కడ వీళ్ళని చూడగానే అలా మాట్లాడటంతో సహించలేకుండా అయిపోయాడు దర్శ్. కానీ తనలోని ఆలోచనలు ఏవి బయటకు కనిపించనీయకుండా సైలెంట్గానే ఉన్నాడు. అలా చాలా సమయం అనుపమ ఆవిడ్ని ఓదార్చారు. తర్వాత దర్శ్ తండ్రి వైపు చూడటంతో తండ్రి మెల్లిమెల్లిగా తన తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడి, నాతో మాట్లాడవా అమ్మా, ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినా నాతో నువ్వు మాట్లాడవా, తప్పు చేశానమ్మా, చేసిన తప్పులు తెలుసుకున్నాను, దయచేసి నాతో మాట్లాడమ్మా అంటూ ఆవిడ చేతుల్ని
తీసి అతని చెంపలకు గట్టిగా కొట్టుకుంటూ, "నువ్వు ఇలా ఉంటే నా వల్ల కావడం లేదమ్మా. ప్లీజ్ నాతో మాట్లాడు. కనీసం నన్ను కొట్టు, తిట్టు లేదా చంపేయి. కానీ ఇలా ఉండకంటూ" తల్లి కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో ఆవిడ పాదాలను కడగగా చాలాసేపు ఆవిడ నిగ్రహంగా ఉన్నప్పటికీ తన కన్న పేగు తనను నిలువనీయకుండా చేయడంతో తన శక్తినంతా కూడదీసుకొని కొడుకుని పైకి లేపి, "ఎందుకిలా చేశావు రామా? ఎందుకంత చేశావు? నీ వల్లనే ఇప్పుడు మీ నాన్న మనందరికీ దూరం అయ్యారు" అని ఏడుస్తూ అన్నారు. "నాకు తెలుసమ్మా. నేను క్షమించడానికి తప్పే చేశాను. నన్ను ప్రపంచంలో ఎవరూ క్షమించరు. ఏ కొడుకు కూడా తండ్రికి ఇవ్వనంత దుఃఖాన్ని, బాధను నేనిచ్చాను. కానీ ఏం చేయనమ్మా. అప్పుడు నా పరిస్థితి అలాంటిది. నేను కావాలని ఏది చేయలేదమ్మా. తెలియకుండా చేసి ఇరుక్కొని బయటకు రాకుండా అయిపోయాను" అని అనటంతో ఆవిడ కొడుకుని హత్తుకుని, "చాలా పెద్ద తప్పే చేశావురా. జీవితానికి సరిపడా తప్పు చేశావని" అంది. "అవునవును. నీ మొగుడు నాపై, నా కొడుకుపై ఆస్తి రాయకపోవడం తప్పు కాదు. నీ మొగుడు నా చేతిలో ఉన్న హక్కులని లాక్కోవడం తప్పు కాదు. కానీ నేను మాత్రం తప్పు చేయడం తప్పు. ఏమన్నా ఉన్నావా? ఇప్పటికి కూడా నాపైన కోపంగానే ఉన్నావు కదా" అని అంటూ దూరంగా వెళ్ళి అన్న వైపు చూశాడు. అతని మొహంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేకపోవడంతో ఆడవాళ్ళిద్దరినైతే నమ్మించగలిగాను. కానీ వీడిని నమ్మించడం చాలా కష్టంగా ఉంది కదా! అయినా దర్శ్ అనేది 100% నిజం. ఆడవాళ్ళు ఈజీగా కరిగిపోతారు. కానీ మీ అన్న కరగడు. సో, కొద్ది రోజులు నీ యాక్టింగ్ ఇలాగే చేస్తూ ఉండాలి. అతను కరిగితే అతని నుంచి మనం వాడి కొడుకుని మన వైపుకు తిప్పుకోవచ్చు. ఇలా ఎందుకంటే వాడి కొడుకు ఎలాంటివాడో ఇప్పటికీ మనకు తెలియదు కదా" అని కొడుకు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి, "నిన్ను తప్పుగా అంచనా వేశాను నాన్న. నువ్వు వీళ్ళ దగ్గర ఉంటే ఆస్తిని ఎప్పుడూ నీ సొంతం చేసుకునేవాడివి. అయినా పర్లేదు, మించిపోయిందేం లేదని" మనసులో ఒక నవ్వు నవ్వుకున్నారు. రామనందన్ మాటలు, అలాగే దర్శ్ మాటలు విన్న ఆన్యకు, దీప్తికి, సాయికి వాళ్ళు మంచివాళ్ళు కాదని, ఒకప్పుడు చాలా తప్పులు చేశారని మాత్రం అర్థమైపోయింది. బాబోయ్! పోయి ఇలాంటి వాడితో నేను పెట్టుకున్నానా అని మనసులో అనుకుంది దీప్తి. చాలా సమయం తర్వాత వీఐపీ వాళ్ళందరూ వచ్చి శవాన్ని చూసి వెళ్ళిపోయాక ఇంకా దహన సంస్కారాలు మొదలుపెట్టారు. గాంధీ నగర్‌లోని ఆయన రిచెస్ట్ పర్సన్ కావడంతో ముందుగా కొద్ది సమయం అంతిమయాత్ర చేసి, ఆ తర్వాత శ్మశాన వాటికలో టేకు చెక్కలతో దహన సంస్కారాలు చేశాక అందరూ ఇంటికి తిరిగి రాగానే బయట వాళ్ళెక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అప్పటికి మధ్యాహ్నం 2 అయింది. అప్పటికే ఆన్య, దీప్తి, ప్రసన్న, సాయి ప్రేక్షక పాత్రను మాత్రమే వహిస్తున్నారు. అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత రఘునందన్ ఆయన గదిలోకి వెళ్తూ భార్యని చూసి, "వాళ్ళకి గదులు అరేంజ్ చెయ్యి" అని అనటంతో అలాగే అని చెప్పి రామానందన్ వాళ్ళిద్దరికి ఒక గది, దర్శ్‌కి ఒక గది ఇవ్వగా, "నేను అన్న గదిలో ఉంటాను పెద్దమ్మ" అన్నాడు దర్శ్. లోపలికి వెళ్తున్న రఘునందన్ ఆగిపోయి, "అవసరం లేదు. ఇంత పెద్ద ఇల్లు ఉండగా నువ్వు ఇంకొకరి గదిలో ఉండాల్సిన అవసరం ఇంకేముంది? నువ్వు నీ గదిలోనే ఉండొచ్చు" అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. బాధతో ఉంటే అతని కదలికలను గమనించొచ్చని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఈజీగా తెలుసుకోవచ్చని అనుకున్న దర్శ్‌కు నిరాశ ఎదురైంది. గదిలోకి వెళ్ళిన తర్వాత, అవును, ఆ అమ్మాయి ఇక్కడెందుకుంది? ఆమెకు వీళ్ళకి ఏం సంబంధం అని ఆలోచిస్తూనే ఉన్నాడు దర్శ్. ఎంత ఆలోచించినా అతనికి తట్టకపోవడంతో మెల్లిగా కనుక్కుందామంటూ అందరూ డిన్నర్ చేసే సమయానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగా, అందరితో కలిసి భోజనం చేస్తున్న దీప్తిని, ఆన్యను, అలాగే సాయిని చూసి, "అక్కా, వీళ్ళెవరు? మన బంధువులా? నాకు తెలియదు కదా! అందుకే అడుగుతున్నాను" అని లక్ష్మి అనటంతో, "ఆ అమ్మాయి మన పార్థు భార్య. తన పేరు ఆన్య" అని చెప్పింది అనుపమ. ఆ మాట వినటంతోనే దర్శ్ కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది. అతను విన్నది నిజమా కాదా అన్నట్టుగా వాళ్ళ కన్వర్జేషన్‌ని మళ్ళీ వింటున్నాడు. అటు దర్శ్‌కి మాత్రమే కాకుండా రాజీవ్‌కు, ఇటు నిహారికకు కూడా షాక్ తగిలింది. కూతుర్ని అల్లుడికిచ్చి పెళ్లి చేస్తే ఈ ఆస్తికి కూతుర్ని వారసురాలిని చేయాలని అనుకున్న రాజీవ్ ఆశ, బావని పెళ్లి చేసుకుని బావతో జీవితాంతం హ్యాపీగా బ్రతకాలనుకున్న నిహారిక ఆశ అడియాసలవడంతో వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కలల సౌధం కుప్పకూలినట్టుగా అనిపించడంతో నిహారిక కళ్ళ వెంట వస్తున్న కన్నీటిని తుడుచుకొని మౌనంగా కూర్చుంది. ఇది ఇక్కడ ఉన్న ఆన్య మాత్రం గమనించింది. "మన బాబుకు పెళ్లి జరిగిందా అక్క? ఎప్పుడు జరిగింది పెళ్లి?" అని లక్ష్మి అడగటంతో మామయ్య గారు ఆయన చివరి కోరికగా పార్థ్ పెళ్లి చూడాలని ఉందని పట్టుబట్టి కూర్చుంటే, "ఇదిగో మన మామయ్య చనిపోయే కొన్ని గంటల ముందే వీళ్ళ పెళ్లి జరిగింది లక్ష్మి. ఆయన అనుకున్నట్లుగానే మనవడి పెళ్లి చూసి కన్ను మూశారు" అని అనుపమ బాధగా చెబుతూ ఉండడంతో దర్శకైతే తన సిట్యుయేషన్ మీద, చనిపోయిన ఆయన మీద చెప్పనంత కోపం వచ్చింది. తన కోపం కాస్త పగగా మారి, అంతవరకు ఆస్తి మాత్రమే సొంతం చేసుకోవాలనుకున్న దర్శ్ ఆపై ఆస్తితో పాటు ఆన్యని కూడా సొంతం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. నేనొకటనుకుంటే మరొకటయింది అని అనుకున్నాడు రాజీవ్. "ఆ అమ్మాయికి అయితే కుందనం బొమ్మలా ఉందక్కా" అని అంటూ ఆన్య తల చుట్టూ మెటికలు విరిచి, "అమ్మ వాళ్ళు ఎక్కడుంటారమ్మా" అని అడిగింది లక్ష్మి. ఆన్య ఏదో చెప్పబోయేంతలో అనుపమ కల్పించుకుంటూ, "తను కూడా నాలాగే లక్ష్మి. ఇకపై మన కుటుంబమే తన కుటుంబం అవుతుంది. మనందరం తనకు ఉన్నాం కదా! ఇదే తన కుటుంబం" అని ఆన్య గురించి చెప్పకనే చెప్పడంతో, "అవునా" అంటూ ఆన్య వైపు తిరిగి, "అత్తయ్య చెప్పినట్టు ఇదంతా నీ కుటుంబమే తల్లీ.
నేను నీకు చిన్నత్తయ్యనని చెప్పగా తల్లి పిచ్చితనానికి వాళ్ళ మీద కురిపిస్తున్నాను. తల్లిని అక్కడే కొట్టాలన్నంత కోపం వచ్చినప్పటికీ తనను తాను తమాయించుకొని నిశ్శబ్దంగా కూర్చున్నాడు దర్శ్. ఆన్య అనాథ అని, మామ చనిపోయే ముందు మాత్రమే పెళ్ళయిందని తెలిసిన రాజీవ్‌కి ఎక్కడో మళ్ళీ తిరిగి ఆశలు కలుగుతుంటే మనసులోనే బ్రేక్ డాన్స్ వేసుకున్నాడు. కనీసం మాకు చెప్పలేదేంటి వదినా? మమ్మల్ని పరాయి వాళ్ళని చేశారు కదా అని బాధపడింది కళ్యాణి. లేదు కళ్యాణి, అసలు ఆనందంగా ఏదీ జరగలేదు. మొన్ననే పార్థొచ్చాడు. నిన్నే పెళ్లి జరిగింది. అంతా కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోయింది అని సంజాయిషిచ్చుకుంది అనుపమ. పర్లేదులే వదినా, నాన్న అనుకున్నట్లయింది. అదే సంతోషం. కాస్తలో కాస్త అని అంది కళ్యాణి. మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళ మాటలు వింటూ సైలెంట్‌గా భోజనం చేస్తున్నారు. ఎవరో అనామకురాలిని అన్న తన కోడలుగా చేసుకున్నాడని రామనందన్ లోలోపలే సంబరపడిపోతూ, పర్వాలేదులే వదినా, ఎవరుంటే ఏంటి? ఎవరు లేకపోతే ఏంటి? ఇదిగో ఇన్ని కోట్ల ఆస్తికి వారసురాలవుతోంది కదా అమ్మాయి. ఈ అమ్మాయికి ఉన్నంత అదృష్టం ఎవరికీ లేదు. చెప్పాలంటే నా కొడుక్కి కూడా లేదు అంటూ దర్శ్ వైపు తిరగగా అప్పటికే కొడుకు తనని కోపంగా చూస్తుండడంతో, అలా అని కాదు, ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అమ్మాయి మొహంలోకి లక్ష్మి కళ ఉట్టిపడుతోందని చెప్తున్నానంతే అని అన్నాడు. అతని మాటల్లోని భావం అర్థమైన రఘునందన్, వాళ్ళ అమ్మగారు, అనుపమ అందరూ ఇంక నువ్వు మారవని అనుకున్నారు. ఆన్యకి చాలా బాధ అనిపించగా దీప్తి, సాయి, ప్రసన్న వాళ్ళు కుళ్ళు ఆలోచనలకి వాళ్ళ మీద అసహ్యం పెంచుకోవడం మొదలుపెట్టారు. అలా వాళ్ళందరూ భోజనాలు చేశాక తన గదిలోకి వెళ్తున్న దర్శ్ ఆన్య గది ముందు నుండే వెళ్తూ అక్కడ ఆన్య ఏదో ఆలోచిస్తూ కూర్చోవడం చూసి తన గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకొని గట్టిగా ఆ అంటూ అరుస్తూ, దేవుడు నాకు ఎందుకింత అన్యాయం చేయాలి? వాడు ఏం చేశాడని వాడికి అన్నీ ఆ బెస్టే జరుగుతున్నాయి. ఆస్తి వాడి పేరు మీదే, అమ్మాయి వాడికే. ఒరేయ్ పార్థ్, నిన్ను వదలను. ఇన్ని సంవత్సరాలు నీ తండ్రిపైన నాకు పగ ఉండేది. కానీ ఇప్పుడు నా పగ మొత్తం నీ మీదకు మారిపోయింది. నీ వలన నా ఆస్తి పోయింది. నేను ప్రేమించిన అమ్మాయిని కూడా నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా! మీ ఇద్దరు అసలు ఒక్కటి కాకూడదు. మీరెలా ఒకటవుతారో నేను చూస్తానంటూ 2 నిమిషాలు ఆలోచించి, అయినా తాత చనిపోయే కంటే కొంతసేపు ముందే పెళ్లి జరిగిందంటున్నారు. కాబట్టి వాళ్ళ మధ్య ఇంకా ఏమీ జరగలేదు. సో, ఈ లెక్కన వీళ్ళిద్దరిని ఎలా అయినా విడదీయాలని అనుకుంటూ తన వ్యూహాలు పన్నే పనిలో ఉండగా ఇక్కడ ఆన్య వాళ్ళ గదిలో మేము రేపు వెళ్ళిపోతామే ఇంక అని అంది దీప్తి ఆన్యతో. మీరు వెళ్ళిపోతే ఎలా? నేనొక్కదాన్నే ఎలా ఇక్కడ ఉండాలి చెప్పు? అసలిక్కడ నాకు పార్థ్ తప్ప ఎవరూ తెలియదు. చూస్తుంటే కొత్త కొత్త వాళ్ళొస్తున్నారు. వాళ్ళ మాటలు చూస్తేనే భయం వేస్తుంది నాకు. ఇలాంటి సమయంలో నన్ను వదిలేసి వెళ్తామని అంటున్నారా? అని ఆన్య అనడంతో అక్కడే ఉన్న ప్రసన్న గారు మాట్లాడుతూ, చూడమ్మా ఆన్య, నీకు తెలుసు కదా ఆశ్రమాన్ని వదిలిపెట్టుకొని హడావిడిగా ఇక్కడికి రావాల్సొచ్చింది అని అన్నారు ప్రసన్న. అమ్మ మీరేమనుకోనంటే మీరు వెళ్ళండి, కానీ దీప్తిని నా దగ్గర ఉండనివ్వండి. ఇంత పెద్ద ఇంట్లో నాకొక్కదానికే ఉండాలంటే భయంగా ఉంది. నాకు పెద్దగా ఎవరు కూడా తెలియదు కదా అని అనగానే, తానన్నది కూడా కరెక్టేలెండమ్మా, తనకి తోడుగా దీప్తిని ఉంచుదామన్నాడు సాయి. అలా అయితే వీళ్ళిద్దరి తోడుగా నువ్వు కూడా ఉండాలి సాయి. అప్పుడు నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. ఏదో పార్థు ఉన్నాడని. కానీ ఇక్కడ ఆన్యనుంచడం నాకు అస్సలు ఇష్టం లేదన్నారు ఆవిడ. నేను ముందుగా ఒకసారి పార్థతో మాట్లాడతానని సాయి అంటున్న సమయంలోనే పార్థ్ వాళ్ళ గదిలోకి వెళ్ళి సీరియస్‌గా డిస్కస్ చేస్తున్న అందరిని చూసి, ఏమైందమ్మా? అంతా ఓకేనా? ఏమైనా ఇబ్బందిగా ఉందా ఇక్కడ? అని అడిగాడు ప్రసన్న గారిని. ఇబ్బందేం లేదు నాన్న. ఇంక నేను వెళ్ళాలి. నేను వెళ్తే మరి దీప్తి, ఆన్య సంగతి ఏంటి? అని అంటే వాళ్ళు కూడా వస్తామంటున్నారు. అప్పుడు ఆన్య ఒక్కతే ఉంటుంది కదా! ఒకవేళ మీకు ఒప్పందం అయితే ఇప్పుడు ఆన్యని తీసుకొని వెళ్ళి కార్యక్రమాలన్నీ అయిన తర్వాత తీసుకొస్తాను. నీకు ఓకేనా? నాన్న వాళ్ళని అడుగుతావా? అని అడిగారు ప్రసన్న. ఆవిడ అడిగిన మాటకి అక్కడ ఉన్న మిగతా ముగ్గురికి నచ్చడంతో ముగ్గురు పార్థ్ ఒప్పుకుంటే బావుండన్నట్టుగా అతని వైపు చూడగా, ఈ మాటలు వింటూ లోపలికొచ్చిన రఘునందన్ గారు, అమ్మా, మీకు అంతా తెలిసిందే కదా! ఇప్పుడు ఆన్య నా ఇంటి అమ్మాయి. అంటే మాతో పాటు తనకు కూడా ముట్టుంటుంది కదా! తనిప్పుడు రావచ్చా? మీరే చెప్పండి అని అనటంతో, అవును కానీ అలా కాదండి అని ఆవిడ చెప్పబోతూ ఉంటే, ఎలా అయినా సరే అమ్మా, వాళ్ళ పెళ్లి శాస్త్రోక్తంగా జరిగింది. ముట్టు రాకముందే పెళ్లి జరిగిపోయింది. తనిప్పుడు నా ఇంటి కోడలు కాబట్టి తనిక్కడ ఉండాలి. మీరు కూడా ఈ 11 రోజులు ఉండండి. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక ఆ అబ్బాయి వచ్చి అమ్మాయికి సంబంధించినవన్నీ తీసుకొనొస్తాడని చెప్పడంతో, క్షమించండి, అన్ని రోజులు ఉండడం నా వల్ల కాదు. అక్కడ నేను ఆశ్రమం బాధ్యతలు కూడా తీసుకోవాలి కదా! నా పైన ఆధారపడి చాలామందే పిల్లలున్నారు అని ఆవిడ అన్నారు. మీకు అలా అనిపించినట్లయితే మీకు నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను. కానీ దీప్తి, సాయిని మాత్రం ఇక్కడే ఉండనివ్వండి. అమ్మాయికి ఒక్కదానికే ఉండడం కష్టమవుతుంది. ఇబ్బందిగా ఉంటుంది. ఇంతమంది కొత్త వాళ్ళ మధ్య. అలాగే మీకు కూడా కొత్త. సో, వాళ్ళిద్దరూ కూడా ఉంటే, ముఖ్యంగా సాయి ఉంటే మీకు కూడా కాస్త నమ్మకం కలుగుతుంది. అమ్మాయికి కాస్త ధైర్యంగా ఉంటుందని అనటంతో ఆవిడ వాళ్ళ ముగ్గురు వైపు చూడగా, ప్లీజ్ సాయి, ఇప్పుడు మా అందరికీ నీ అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఆన్య, దీప్తికి. ఇక్కడ నేను తప్ప వాళ్ళకి పెద్దగా పరిచయస్తులు లేరు. వాళ్ళకి తోడుగా ఉండాల్సింది నువ్వే. దయచేసి కాదనకు అన్నాడు పార్థ్ సాయితో.
ఇంకా వాళ్ళ మాటను తీయలేక, సరే మరి నేను ఎలాగో 1 వీక్ వర్క్ హోమ్ తీసుకున్నాను కదా! ఇంకొక 1 వీక్ అడుగుతానని సాయి చెప్పడంతో, అంతగా కావాలంటే సెలవైనా తీసుకో బాబు. కానీ ఇప్పుడు మీ అవసరం ఇక్కడ అందరికీ చాలా ఉంది. తప్పుగా అనుకోకు నాన్న. నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు. మమ్మల్ని క్షమించని రఘునందన్ కూడా చెప్పడంతో, అయ్యో అంకుల్ మీరలా మాట్లాడకండి. నేను తప్పకుండా ఉంటానని సాయి చెప్పగా, చాలా థాంక్స్ బాబు. మీ అందరిని మేము ఇబ్బంది పెడుతున్నామని తెలుసు కానీ తప్పడం లేదు. మమ్మల్ని క్షమించండి అంటూ రఘునందన్ వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరించడంతో, సాయి ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు మాకు ఆశీర్వాదం ఇవ్వాలే కానీ ఇలా చేయకూడదంటూ చేతులను దింపి, మేమేం కష్టపడటం లేదు అంకుల్ అని చెప్పడంతో, సరే సాయి ఒక్క నిమిషం నేను నీతో మాట్లాడాలి అంటూ ఆయన సాయిని బయటకు తీసుకొని వెళ్ళి, నువ్వు ఆన్య, దీప్తి దగ్గరే ఉండు. ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళకి దూరంగా వెళ్ళకు. ఇంట్లో ఎవరిని నమ్మకు నాతో సహా అని చెప్పడంతో సాయికి కాస్త భయమై, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అంకుల్? మీ తమ్ముడు వాళ్ళ గురించేనా అని అనగానే, అదే చెప్తున్నాను. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మా చెల్లెల కూతురికి కూడా పార్థ్ అంటే ప్రేమ. మా బావకు ఆస్తి అంటే ప్రేమ అని చెప్పడంతో, నేను చూసుకుంటాను మీరేం కంగారు పడకండి అన్నాడు సాయి. అలా అందరూ మాట్లాడుకున్న తర్వాత సాయి పార్థ్ గదికి వెళ్ళగా, సాయిని గట్టిగా హత్తుకుంటూ, సారీ, సారీ నా వల్ల నీకిన్ని కష్టాలు కదా అని అనటంతో, మరి నీకు సినిమాటిక్‌గా అనిపించడం లేదా? కష్టాలు ఎవరికొచ్చాయి? కష్టాలు అని నవ్వాడు సాయి. అలా ఇద్దరూ పడుకోగానే, అవును మీ బాబాయ్ వాళ్ళ కొడుకు నీకు చాలా క్లోజా? అని అడగటంతో, లేదు అసలు మా ఇద్దరికీ పెద్దగా పరిచయం కూడా లేదు. చెప్పాను కదా! ఏదో కొన్ని డిస్ప్యూట్ వల్ల మా ఫ్యామిలీకి దూరంగా ఉండవలసొచ్చిందని. పాపం వాడి నాన్న చేసిన తప్పుకు వాడు మాకు దూరంగా ఉన్నాడని అనటంతో, ఓహ్! అట్లయితే అతను మంచివాడే అన్నమాట అని అడగ్గా, వాడు మంచివాడే అనుకుంటా అన్నాడు ఆన్య, దీప్తి పడుకోబోతుంటే, బాబోయ్! పోయి పోయి నేను వాడితో పెట్టుకున్నానంటే వాడు కొంపదీసి నాపైన పగబట్టడు కదా! అని అంటున్న దీప్తితో, ఎహే! వాళ్ళకు నీకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే ఉన్నాయి లైఫ్‌లో. నువ్వు పెద్ద మ్యాటరే కాదు. అసలు నిన్ను గుర్తుపెట్టుకొని ఉండడు అని అన్నది ఆన్య. అంత సీన్ లేదు. వాడిని చూస్తుంటేనే నాకర్థమవుతోంది. బక్వాస్ నా కొడుకులా ఉన్నాడు అని. ఈ పార్థేమో అతన్ని తమ్ముడు అని అనుకుంటూ దగ్గరకు తీసుకుంటున్నాడు. ముందే మనం అన్నయ్యకు చెప్పాలి. అతనితో జాగ్రత్తగా ఉండమని అనటంతో, నీ పిచ్చి గానీ అతని సొంత రక్తాన్ని కాదని నువ్వు చెప్తే నమ్ముతాడా అని అడిగింది ఆన్య. ఇక్కడ సొంత రక్తమా, పరాయి రక్తమా అన్నది కాదు. వాళ్ళకా కుటుంబంతో బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అలాంటప్పుడు మనం చెప్తే నమ్మడని ఎందుకనుకుంటున్నావు చెప్పు అని అడగ్గా, చూడు దీప్తి మనం పరాయి వాళ్ళం. వాళ్ళ పర్సనల్ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ అవ్వడం తప్పు అని అంది ఆన్య. దీప్తి వెంటనే ఆన్య వైపు చూస్తూ, నేను పరాయిదాన్ని నువ్వు కాదు. ఇప్పుడు నువ్వు ఆ కుటుంబంలో ఒకరివి. అండ్ ఇన్ని కోట్ల ఆస్తికి వారసురాలివి అని అనగానే, నీ మొహం నేనెప్పుడు ఈ ఆస్తి నాకు కావాలని అనుకోలేదు. నాకు అవసరం కూడా లేదు. అంతా అయ్యాక పార్థ్ వాళ్ళ నాన్నగారికి చెప్పేస్తాను. నాకిదంతా అవసరం లేదు అని అంది ఆన్య. మంచిదే. ఆయన మంచిదేగా అని అంది దీప్తి. మరునాడు ఉదయం ఇద్దరు వాళ్ళ గదిలో నుండి ఫ్రెష్ అప్ అయి బయటకొచ్చేసరికి అక్కడ మూడవ రోజు కార్యక్రమాలకు జరగాల్సినవన్నీ జరుగుతూ ఉండడంతో ఆన్య కిచెన్‌లో ఉన్న అనుపమ దగ్గరికి వెళ్ళి, ఆంటీ ఏమైనా పనులు ఉంటే నాకు చెప్పండి. నేను హెల్ప్ చేస్తానంది. ఇప్పుడేం అవసరం లేదులే తల్లి. ఇదిగో నువ్వు కాఫీ ఇంట్లో అందరికి ఇవ్వగలవా అని అనుపమ అడగడంతో, సరే అంటూ ముందు హాల్‌లో ఉన్న రామనందన్, లక్ష్మికిచ్చాక దర్శ్ అలాగే పార్థ్ ఇవ్వడానికి వాళ్ళ గది దగ్గరకు వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికొస్తున్న పారుష్ ఆన్యని చూసి, నువ్వెందుకు వదినా కాఫీ తీసుకురావడం? ట్రే ఇటివ్వు నేను వెళ్ళి అన్నయ్య వాళ్ళకిస్తానులే అని అంటూ ఆన్య వద్దన్నా వినకుండా ఆన్య చేతిలో ఉన్న కాఫీ ట్రే తీసుకొని దర్శ్ గదిలోకి వెళ్ళి, గుడ్ మార్నింగ్ అన్నయ్య కాఫీ అంటూ చెప్పగా, అప్పుడే కళ్ళు తెరుస్తున్న దర్శ్ పారుష్‌ని చూసి, నీకు చదువు లేదా? లేక మేనర్స్ లేదా? లేక అర్థం కాదా? ఇంకొకరి గదిలోకొచ్చే కంటే ముందు పర్మిషన్ తీసుకొని రావాలని తెలియదా? అయినా నీకెలా తెలుస్తుందిలే అనాథ నా కొడుకువి అని అనటంతో, అన్నయ్య అని అంటూ ఒక సెకండ్ ఆగి, ప్లీజ్ అలా మాట్లాడకని అన్నాడు పారుష్ కళ్ళనీళ్ళతో. ఎవర్రా నీకన్నయ్య? నువ్వేమన్నా నా నాన్నకు పుట్టావా? లేదా నువ్వు తండ్రి అని చెప్పుకుంటున్నావే ఆయనకు పుట్టావా? అని అనటంతో, ప్లీజ్ నువ్విలా మాట్లాడకు. నీకు దండం పెడతానని అన్నాడు పారుష్. ఏం దండం పెట్టేది? అయినా ఇంట్లో వాళ్ళకు కాస్త కూడా బుద్ధి లేదు. అనాథలను తెచ్చుకొని అందలం ఎక్కేయడమే తెలుసు. ఇలాగే ఇంట్లో వాళ్ళను బయటకు పంపించడం తెలుసు. మనుషులు కాదు రాక్షసులు అని తిడుతూ ఉంటే, చాలన్నయ్య ఇంక ఆపు. నన్ను అనాథని అన్ను నేను పడతాను. కానీ నా వల్ల అమ్మ, నాన్న వాళ్ళని ఏమైనా అంటే నేను ఒప్పుకోను అని పౌరుషంగా అన్నాడు పారుష్. అమ్మ, నాన్న అంటూ సర్కాస్టిక్‌గా నవ్వి, మీ అమ్మ, నాన్న చనిపోయారని నీకు తెలుసా? నీకున్న బంధువులు అందరూ నీ డబ్బు కోసం నిన్నుంచుకోవాలనుకుంటే ఈ ఇంటి వాళ్ళు నిన్ను తెచ్చుకొని ఒక కుక్కను పెంచుకున్నట్లుగా పెంచుకుంటున్నారు అని అన్నాడు. అతని మాటలు పారుష్‌ను బాధపెడుతున్నప్పటికీ అతనిలాగే తను కూడా మాట్లాడకూడదని ఒకే ఒక కారణంతో పారుష్ వెనుతిరిగి వెళ్ళిపోతుంటే, ఇప్పుడు వెళ్ళి ఈ మాటలు మీ అన్నకు కానీ అన్నకు, నాన్న కానీ నాన్నకు చెప్పావు అంతే కదా! చెప్పి రక్త సంబంధీకులైన మమ్మల్ని వెళ్ళగొట్టేలా చేస్తావు. ఇన్ని సంవత్సరాలుగా ఇంట్లో అన్ని రాజభోగాలు అనుభవించవలసిన మేము
బయట అనాథల్లా ఉంటే అనాథల రోడ్డు మీద పోవాల్సిన నువ్వు ఇక్కడ మహారాజులా బ్రతికావు. మా నాన్న బయటకు వెళ్ళటానికి నువ్వు కూడా ఒక కారణం. మా తాత మా నాన్నను అసహ్యించుకోవడానికి నువ్వు కూడా ఒక రీజన్. కనీసం అది తెలుసుకొని మెదులు. నీకు ఈ కుటుంబం మీద ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా ఇది ఇప్పుడు ప్రూవ్ చేసుకో. ఇన్ని సంవత్సరాలకు మేమంతా ఒక్కటయ్యాం. దాని అర్థం నువ్వు మాలో ఒకటివవుతావని కాదు. వాళ్ళకు నువ్వు ఇంపార్టెంట్ కావచ్చు. కానీ మాకు కాదు. కానీ ఈ నువ్వు అనాథవన్న మాట మర్చిపోకు. ఈ ఇంటికి సంబంధించిన వాడివి అస్సలు కాదు అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకో. మా పెదనాన్న మంచితనం వల్ల నువ్వెక్కడో ఉన్నావు అంతే. లేదంటే ఏదో అనాథాశ్రమంలో పెరగాల్సిన వాడివి నువ్వు అన్నాడు. అప్పటికా గది బయటనే నిలబడి ఇవన్నీ మాటలను విన్న ఆన్య షాక్ అయింది. తను విన్నది నిజంగా నిజమేనా? లేదా కావాలని అతను అలా అంటున్నాడా అని అనుమానం వచ్చింది. కానీ పారుష్ ఎందుకలా మౌనంగా ఉన్నాడని ఆలోచిస్తున్న తనకు దర్శ్ చివరి మాటలు తనలో కోపాన్ని పెంచుతూ ఉంటే ఇక ఆ మాటలను సహించలేక కోపంతో వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.